హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. దాల్మియా భారత్ లిమిటెడ్ ఇది ఒక సిమెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, రీసెంట్గా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు వీళ్ళు కూడా. ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ స్టాక్ ప్రైసెస్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో రెవెన్యూ పరంగా చూసుకుంటే 3,400 crores అయితే వీళ్ళు పోస్ట్ చేశారు సెప్టెంబర్ 2025కి. స్టడీగా ఉన్నాయి సిమెంట్ ప్రైసెస్, అలాగే గ్రోత్ కూడా స్టడీగా ఉంది. ఎవిడే కూడా ఆల్మోస్ట్ 600 crores వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి నెంబరే, ఎందుకంటే వీళ్ళు కొంచెం పవర్ కాస్ట్ కూడా తగ్గించుకున్నారు. దానివల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. ఇవే కాకుండా టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ హాఫ్ ఇయర్కి అది కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం ఇంక్రీజ్ అనే కనిపిస్తుంది. అలాగే సేల్స్ వాల్యూమ్ కూడా పెరిగింది. 6.9 million tons వీళ్ళైతే ప్రొడ్యూస్ చేయగలిగారు. ఇంటర్మ్ డివిడెండ్ ఒక 4 rupees per share డివిడెండ్ డిక్లేర్ చేశారు. ఇంకా కంపెనీ స్ట్రెంత్స్ చూసుకుంటే కనుక ప్రాఫిటబిలిటీ మంచి రికవరీ కనిపించింది, ఎందుకంటే వీళ్ళు కొంచెం కాస్ట్ ఆప్టిమైజ్ చేశారు. ఇందాక చెప్పినట్టు ఫ్యూయల్ కాస్ట్ కూడా వీళ్ళు రెడ్యూస్ అయింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. దీనివల్ల మంచి నెంబర్స్ అయితే వచ్చాయి. అలాగే ఈ సిమెంట్ రియలైజేషన్ ఏదైతే ఉందో మిగతా రీజియన్స్లో వీళ్ళు ఎక్స్పెండ్ అవ్వడం, అలాగే డిమాండ్ కూడా కొంచెం స్టడీగా ఉండడం, అలాగే నార్త్లో కొంచెం డిమాండ్ పెరుగుతోంది. ఇవన్నీ వల్ల ఈ కంపెనీ కొంచెం మంచి నెంబర్స్ అయితే ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ మెట్రిక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అలాగే కంపెనీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేస్తున్నారో వీళ్ళు 3.6 metric ton, అది ట్రయల్ ఫేజ్కి వచ్చింది. అంటే ఇంకా ప్రొడక్షన్ లెవెల్కి వస్తారు. సో దీని నుంచి వచ్చే టర్న్ ఓవర్స్ కూడా నెక్స్ట్ క్వార్టర్స్లో యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ 2 quarters కూడా మంచి నెంబర్సే కనిపిస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్లో మాత్రం ఈ కంపెనీ ఆల్మోస్ట్ 130 metric ton per annumకి మాత్రం వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కంపెనీ రిస్క్స్ చూసుకుంటే ఎక్కువ వీళ్ళు డిపెండెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మీద ఉంటారు కాబట్టి, సో గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. సో దానివల్ల సిమెంట్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి, సో ఇది హై డిపెండెన్సీ ఉంటుంది గవర్నమెంట్ పాలసీస్ మీద. ఇది ఒక మేజర్ రిస్క్. ఇదే కాకుండా వీళ్ళ డెట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎక్స్పాన్షన్కి వెళ్తున్నప్పుడు డెట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ డెట్ కూడా కొంచెం ఎక్కువలోనే ఉంది, అంటే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇది కూడా వాళ్ళ మార్జిన్స్ని కొంచెం తగ్గించే ఛాన్స్ అయితే ఉంది. ఈ కంపెనీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక కొంచెం అగ్రెసివ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్లోనే ఉన్నారు. అలాగే ఈ సిమెంట్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళు మంచి నెంబర్స్ అయితే పోస్ట్ చేయగలిగారు. యాజ్ ఏ ఇన్వెస్టర్ మీరు చూడాల్సింది ఏంటంటే ఇది కంటిన్యూ అవుతుందా లేదా నెక్స్ట్ క్వార్టర్స్కి అనేది మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం మా స్టాక్ లివ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.